హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నది జిఎస్ డేటా ల్యాబ్. స్టార్ట్ యువర్ డేటా జర్నీ ఇన్ తెలుగు. చూడండి, ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉందండి. దీన్ని మనం ఆన్సర్ చేద్దామండి. ఇక్కడ చూడండి, ఒక డేటా ఉందండి. ఒక టేబుల్ చూడండి. ఇక్కడ సమ్ క్యాండిడేట్స్ ఉన్నారు. వారికి సంబంధించినటువంటి స్కిల్స్ ఉన్నాయండి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మనం ఈ స్కిల్స్ ఏ స్కిల్స్ మీద ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు, వాళ్ళ నేమ్స్ అనేది విత్ ఇన్ సేమ్ సెల్ ఈ విధంగా ఇట్లా రావాలండి. సో అది ఎలాగో చూద్దామండి. చూడండి, నేను ఫార్ములా అప్లై చేస్తున్నాను. ఈజ్ ఈక్వల్స్ టు ఫిల్టర్ అండి. సింటాక్స్ చూడండి, అర్రే ఇన్క్లూడ్. అర్రే వచ్చేసి మనకి క్యాండిడేట్స్ కదండి మనకు కావాల్సింది. ఇది అవుట్పుట్ రేంజ్ వచ్చేసి ఈ క్యాండిడేట్స్ రేంజ్కి సంబంధించి మొత్తం సెలెక్ట్ చేసుకోండి. చూడండి, కామా ఇన్క్లూడ్ వచ్చేసి మనకి ఏంటంటే స్కిల్, ఈ స్కిల్ రేంజ్ మొత్తం తీసుకుంటారు. ఈజ్ ఈక్వల్స్ టు మనకు క్రైటీరియా ఏంటండి, ఇది స్కిల్. బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఇప్పుడు మనకు నేమ్స్ అనేటివి సేమ్ సెల్లో స్పిల్ కావాలి కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే, ఇక్కడ అర్రే టు టెక్స్ట్ అనే ఫార్ములా ఉంటుందండి. ఇది తీసుకోండి. సింటాక్స్ నుండి అర్రే అర్రే వచ్చేసి ఇది మొత్తం ఈ రేంజ్ అంతా. బ్రాకెట్ క్లోజ్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేసేయండి. చూడండి, మీకు ఎక్సెల్ సంబంధించిన క్యాండిడేట్ నేమ్స్ వచ్చేసాయి. సేమ్ దీన్ని ఫిల్ హ్యాండిల్తో డ్రాగ్ చేస్తే మిగతా స్కిల్స్కి సంబంధించిన క్యాండిడేట్స్ వాళ్ళ నేమ్స్ అనేది విత్ ఇన్ ద సేమ్ సెల్లో వస్తాయి. సో ఇలాగ మనం క్రాక్ చేయొచ్చండి. హోప్ యూ లైక్ ఇట్ అండి. ఫర్ మోర్ ఎక్సెల్ ట్రిక్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎస్ డేటా ల్యాబ్. స్టార్ట్ యువర్ డేటా జర్నీ ఇన్ తెలుగు. బై బై.